ఏసీలో ఉన్నా, లేక మీరు నార్మల్ టెంపరేచర్స్‌లో ఉన్నా, మీకు విపరీతమైన ఫేస్ మీద చెమటలు రావడము అండ్ విపరీతంగా హాట్ ఫ్లషెస్ ఫీల్ అవుతున్నారా? అయితే ఇది వెరీ కామన్ మెనోపాజల్ సింప్టమ్. సో దీని గురించి ఇవాళ తెలుసుకుందాం. మైసెల్ఫ్ ఐయామ్ డాక్టర్ జ్యోత్స్న. ఐయామ్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ యశోద హాస్పిటల్ మలక్పేట్ అండ్ ఎట్ డాక్టర్ జ్యోత్స్నాస్ విమెన్స్ కేర్ క్లినిక్. ఈ మెనోపాజ్‌లో ఇలాంటి హాట్ ఫ్లషెస్ అనేది ఎందుకు వస్తుందో మీకు తెలుసా? దీనికి రీజన్ ఏంటి అనంటే మెనోపాజ్‌లో మనకి సీరం ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ అనే హార్మోన్స్ అనేవి సివియర్‌గా ఎలివేట్ అవ్వడము అండ్ ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల. సో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మన బాడీని చాలా బ్యాలెన్స్ చేస్తుంది. అంటే మన బాడీ యొక్క టెంపరేచర్స్ని కానివ్వండి, మూడ్స్ని కానివ్వండి, స్లీప్ కానివ్వండి, ఇలాంటి అన్నీ కూడా మనకి ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల కంట్రోల్ అవుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మెనోపాజ్ వస్తుందో మనకి ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటప్పుడు మనం చేయాల్సిన కొన్ని హోమ్ రెమెడీస్ కానివ్వండి, కొన్ని మన థెరపీస్ కానివ్వండి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది మీరు మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవుతే తను ప్రాపర్ కేర్ చెప్తుంది. సో మామూలుగా మనం మెనోపాజ్లో చేయాల్సిన అవసరం ఏంటి అని అంటే లూజ్ ఫిట్టింగ్ క్లోత్స్ వేసుకోవాలి, కాటన్ క్లోత్స్ వేసుకోవాలి అండ్ కాల్షియం ఇంటేక్ అనేది చాలా ఎక్కువగా తీసుకోవాలి. హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ వాకింగ్ చేయాలి. రోజు మిల్క్ అండ్ సోయా ఉన్న ఒక రెసిపీస్ తింటూ ఉండాలి అండ్ సోయా మిల్క్ కూడా తీసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఇవన్నీ చేసిన పక్షంలో కూడా మీకు ఇంకా స్టిల్ హాట్ ఫ్లషెస్ చాలా సివియర్గా ఉండడం, అసలు నిద్రపోకపోవడం, విపరీతమైన మూడ్ స్వింగ్స్ ఉండడం, ఇలాంటివి ఉంటే మీరు మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. దీనికి మనము హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ ఇవ్వాల్సి వస్తుంది. సో హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటే ఏంటంటే మనము దీంట్లో మనకి పేషెంట్కి ఈస్ట్రోజన్ థెరపీ ఇస్తాం. కానీ కొన్ని టెస్టులు చేసిన తర్వాత వాళ్ళకి అన్ని నార్మల్ ఉన్నాయి అన్న తర్వాతే మనము ఈ ఈస్ట్రోజన్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.